షుగర్‌కి ముఖ్యమైన కారణాలు మనకు జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అంటామండి. తల్లిదండ్రుల్లో ఎవరికైనా షుగర్ ఉన్నప్పుడు వాళ్ళలో డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అంటే ముందు జనరేషన్స్‌లో 40 ఇయర్స్ దాటాకే మనం షుగర్ అనేది డయాగ్నోస్ చేస్తున్నాము. కానీ ఇప్పుడు 20 ఇయర్స్‌కి కూడా షుగర్ వస్తుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్‌ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు. ముఖ్యంగా దీంట్లో సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్‌ని మేము చూస్తున్నాం. ఎందుకు వాళ్ళలో తొందరగా వస్తుందంటే స్ట్రెస్. వాళ్ళు ఓవర్‌నైట్ షిఫ్ట్ జాబ్స్‌లో ఉండడం ద్వారా వాళ్ళ సర్కాడియన్ రిథమ్ దెబ్బతింటుంది. వాళ్ళకుండే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. దాంతోటి కార్టిజాల్ అనే హార్మోన్ కూడా ఎక్కువ రిలీజ్ అవుతుంది. అలాగే ఇంటికి రాగానే అంటే సోషల్ ఇష్యూస్ ఉంటాయి, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. ఇలా రకరకాల వర్క్ ప్లేస్‌లో ప్రెషర్ ఉంటుంది. ఇవన్నీ కూడా అందరూ ఒకేలా తీసుకోలేకపోవచ్చండి. కొంతమంది దే మేనేజ్ ద స్ట్రెస్ వెరీ వెల్. కొంతమంది ఏమో స్ట్రెస్‌కి ఈజీగా లోన్ అవుతుంటారు. ఈ స్ట్రెస్ నుండి డైవర్ట్ చేసుకోవడానికే మనము యోగా, ఎక్సర్సైజ్ అంటే జిమ్‌కి వెళ్ళడము, వాకింగ్ చేయడము, అంటే బయట ఓపెన్ ఎయిర్‌లో ఎర్లీ మార్నింగ్ చేయడం ద్వారా కూడా మనకు అది ఫిజికల్ యాక్టివిటీని ఇవ్వడమే కాకుండా స్ట్రెస్ బస్టర్ అంటాం. ఆ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. కొంతమందికి ఇంట్లో ప్లాంట్స్ పెంచే అది అలవాటు ఉంటుంది. సో అది కూడా వన్ టైప్ ఆఫ్ స్ట్రెస్ బస్టర్. సో ఎప్పుడైతే మనిషి విపరీతమైన స్ట్రెస్‌కి లోనైతే బాడీ కూడా నెగిటివ్‌గానే రెస్పాండ్ అవుతుందండి. సో ఆ స్ట్రెస్‌ని తీసేయడానికి ఏదైతే అవసరమో అవన్నీ చేయాలండి.